ప్రకాశం బ్యారేజీ పడవలతో ఢీకొట్టి పడవలు లక్షల రూపాయలు అవుతున్నా ప్రకాశం బ్యారేజీ గేట్లను పగలగొడితే మొత్తం ఆ ప్రాంతం అంతా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. జన నష్టము, ప్రాణ నష్టము, అదేవిధంగా అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి ఆ విధమైన ప్రయత్నాలు చేసిన దోషులను కఠినంగా ప్రభుత్వం శిక్షించాలా. అయినా ఒక మహిళను అత్యాచారం చేస్తే వారిని ఉరిదీయాలంటారు. మరి ఎంతోమంది జీవితాలతో ఆటలాడుకుంటున్న రౌడీ మూకలను ఆ విధమైన పద్ధతులు ఉరిదీయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏర్లు, అదేవిధంగా కాలువలు, పరివాహక ప్రాంతాలలో ఉన్న స్థలాలను ఎవరు కొనుగోలు చేయవద్దు. ఆ స్థలాలను ప్రభుత్వం కానీ, ఆ వెంచర్లు వేసిన వారు కానీ రక్షణ కూడా కట్టిన తర్వాత, గ్యారెంటీ అయిన తర్వాత కొనుగోలు చేసి జీవిస్తే బాగుంటుంది. లేకపోతే తీవ్ర నష్టం పోయే ప్రమాదము. రైతులు అమ్ముకొని వెళ్ళిపోతారు, రియల్ ఎస్టేట్ వాడు వెళ్ళిపోతాడు, అందులో జీవించే ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని, అదే విధమైన పద్ధతుల్లో ఇటువంటి ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు కట్టిన వాళ్ళపైన కూడా హైదరాబాద్లో మాదిరి చర్యలు తీసుకొని వాటన్నిటిని ఇచ్చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇటువంటి నష్టం జరగకుండా, బుడగనూరు ప్రాంతాల్లో నష్టము మరో ప్రాంతాల్లో జరగకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రజలది, అందరిపైన ఉందని ఆవాజ్ జిల్లా తెలియజేస్తూ, ఆ విధమైన పద్ధతిలో రక్షణ కూడాను మన నంద్యాలలో కూడా కుందు నది పరివాహక ప్రాంతంతో అన్ని ప్రాంతాల్లో ఆ విధంగా రక్షణ కూడా నిర్మించిన తర్వాత ఆ ప్రాంతం చెరువుల కూడా ఆక్రమంగా నిర్మాణం చేసిన వాళ్ళ ఫ్లాట్లను వాటన్నిటినీ ప్రభుత్వం ఆపుదల చేసి ఆ తర్వాత వెంచర్లు వేసిన వాళ్ళకు కూడా హెచ్చరిక చేసి ఈ విధమైన పద్ధతిలో కట్టిన తర్వాత తీసుకోవాలని చెప్పాలా. చెరువులలో కూడా, నంద్యాల చెరువులో కూడా కొంతమంది అక్రమంగా వాటిని చర్యలు తీసుకోవాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, ప్రకాశం బ్యారేజ్లో ఏ పార్టీ వాడైనా అక్కడ ఆ గోడలు, తుమ్ములను పలగొట్టాలని ఆలోచించిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని